ఈ కాలంలో చిన్న వయసులోనే బిడ్డలకంతా తెల్ల జుట్టు అయిపోతా ఉంది ఆ మాదిరిగా ఉండే వాళ్ళకి మేము చేసే ఈ హెయిర్ డై ఆయిల్ని మీరు అప్లై చేసుకుంటానే వచ్చినారంటే మంచి నల్లగా బాగుంటుంది. ఎంత వయసు అయితేనే మీకు తెల్ల జుట్టు రానే రాదు. అదే మాదిరిగా తెల్ల జుట్టు కొంచెం సగంలో ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళకి పైన ఉండే వాళ్ళకి కూడా తెల్ల జుట్టు వచ్చేసింది అనేసి మీరు బాధపడతా ఉన్నారు. ఆ వాళ్ళు కూడా మీరు బాధపడాల్సిన పని లేదు. ఈ హెయిర్ డై ఆయిల్ మేము చేసినట్టుగానే మీరు చేసి పెట్టి చూడండి. పెడతానే ఉండండి, రెగ్యులర్గా పెడతా ఉన్నారంటే మీకును వచ్చి తెల్ల జుట్టు అంతా నల్ల జుట్టుగా మారిపోతుంది. ఈ హెయిర్ డై ఆయిల్ నేను ఇప్పుడు ఎట్ట చేసేది మీకు చూపిస్తాను. ఈ హెయిర్ డై ఆయిల్ చేసేదానికి ఫస్ట్ మనకు కావాల్సింది ఈ ఉసిరికాయ ఉసిరికాయ మన జుట్టుకు చాలా మంచిది చాలా అంటే చాలా మంచిది. మనకు జుట్టుకి మంచి వచ్చి బాగా ఎండ పెట్టిందిగా ఉంటేనే పర్వాలేదు, లేకపోతే మంచిగా ఫ్రెష్గా ఉండే ఉసిరికాయగా ఉంటే కూడా మీరు తీసుకునేసి ఇప్పుడు నాకు ఎంత కావాలో నేను తీసుకుంటానమ్మా. నేను వచ్చి తక్కువగా నేను నూనె కాంచే వల్ల హెయిర్ డై ఆయిల్ కాంచే వల్ల నేను తక్కువగా తీసుకున్నాను. మీరు వచ్చి బాగా 1 లీటర్ 2 లీటర్ ఆ మరి కాంచుకోవాలనుకుంటే మీరు ఇంకొంచెం జాస్తి మీరు వేసుకోవచ్చు. నాకు వచ్చి నేను ఒక 50 ml కాంచపోతాను కొబ్బరి నూనె పోసి. దానివల్ల నాకు ఈ ఉసిరికాయ వచ్చి ఈ ముక్కల వరకు నాకు సరిపోతుంది. ఇప్పుడు చూసినారంటే మనం ఎర్రగడ్డ ఎత్తుకుంటాము. ఈ ఎర్రగడ్డ కూడా మన పొట్టుతో పాటు మనం వేసుకుంటాము. చాలా మంచిది ఈ ఎర్రగడ్డ. మనకు స్కాల్ప్ అంతా బాగా యాక్టివేట్ చేసి మన జుట్టుని బాగా మనకు మంచి నలుపు ఇచ్చేదానికి, షైనింగ్ ఇచ్చేదానికి, గ్రోత్ వచ్చేదానికి అన్నిటికీ మనకు ఈ ఒక ఎర్రగడ్డ కూడా మనకు బాగా యూస్ అవుతుంది. ఈ ఎర్రగడ్డ ముక్కలు కూడా మనం హెయిర్ డై ఆయిల్కి యూస్ చేసుకుంటాము. చిన్న చిన్న ముక్కలుగా పైకి వచ్చి ఈ తోలుతో పాటే నేను వేసుకుంటానమ్మా. దీంతో పాటు మనం ఆయిల్లో మరగనిచ్చినామంటే మనకి ఇంకా మంచి వాసనగా ఉండేదని కూడా చాలా బాగుంటుంది పైకి ఉండే ఈ పొట్టు. దాంతోపాటు మనం వచ్చి ఈ ఓమాకు వేసుకుంటాం. ఓమాకు కూడా మన జుట్టుని వచ్చి మంచి వాసనగా పెట్టుకునేదానికి ఇప్పుడు మనం ఎర్రగడ్డ వేసుండాము, ఉసిరికాయ వేసుండాము. దీనివల్ల ఒక్కొక్కరికి అలర్జీ, తలకాయ నొప్పి అంతా వస్తుంది కదా, అవంతా రాకుండా ఉండేదానికి కూడా ఈ ఓమాకు మనకు చాలా బాగా యూస్ అవుతుంది. ఇంకొక వస్తువు చూసినారంటే మన ఆలివేరా. ఈ ఆలివేరా కూడా మనకు చాలా సలభమ్మ. ఇది కూడా దీనివల్ల కూడా ఒక్కొక్కరికి తలకాయ నొప్పి వచ్చును. అవంతా రాకుండా ఉండేదానికి ఈ మరి ఓమాకు లేదా తులసి ఆకు వేసుకున్నారంటే, ఓమాకు మీకు దొరకలేదంటే తులసి ఆకు కూడా వేసుకోండి. అది కూడా మనకు చాలా బాగా మనకు పనిచేస్తుంది ఇది కూడా చూసినారంటే ఆలివేరా కూడా నాకు ఎంత కావాలో నేను తీసుకుంటాను. మీరు ఆయిల్ జాస్తిగా కాంచినారంటే చాలా మీరు తీసుకోండి. ఇప్పుడు నేను ఇంతేమా ఈ మరిగా ఇంకొక ముక్క తీసుకున్నాను చాలు మనకు. ఇది కూడా ముక్కలుగా చేసి మనం పెట్టుకున్నాము. దీంతో పాటు మనం వచ్చి ఇంకొక ముఖ్యమైన వస్తువు అయిపోతాము. ఇప్పుడు హెయిర్ డై ఆయిల్ ఎట్ట కాంచేది నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకు హెయిర్ డై ఆయిల్ కాంచేదానికి స్టవ్ వెలిగించుకున్నాము, ఇనుము బాండలు పెట్టుకున్నాము. ఇది చూస్తున్నారంటే మన కలోంజీ సీడ్స్ దీంట్లో ఒక 1/4 స్పూన్ తీసుకున్నామమ్మా. ఇది బాగా మనం వేయించుకోవాలా. స్టవ్ వచ్చి సిమ్లో పెట్టుకోండి. ఇది కొంచెం చిట్టపట్లాడేంత వరకు మనం వేయించుకోవాలమ్మా. కలోంజీ సీడ్స్ మన జుట్టుకి చాలా అంటే చాలా మంచిది. జుట్టు బాగా నల్లగా ఉండేదానికి బాగా హెల్ప్ చేస్తుంది. జుట్టు వచ్చి మనకు హెయిర్ ఫాల్ లేకుండా ఉండేదానికి కూడా బాగా యూస్ అవుతుంది చూడండి, మనకు మంచి దాంట్లో నుంచి కొంచెం ఆయిల్ గాలి పైకి లేస్తామని చూస్తారా, మన గెంట్లోనే తెలుస్తుంది. ఇది బాగా మనకు మరిగింది. వేయించి ఉండాము. దీంతో పాటు ఇంకొక వస్తువు వేస్తానమ్మా నేను. చూడండి, కరివేపాకు పొడి. ఈ కరివేపాకు పొడిని గురించి బాగా వచ్చి నీడలనే ఎండపెట్టి పొడి చేసి పెట్టుకోండి అమ్మా. ఈ మరి పొడి చేసి పెట్టుకున్నారంటే మనకు హెయిర్ డై ఆయిల్కు అన్నిటికీ మనం యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూడండి, మనకు ఈ కరివేపాకు పొడి వేసేసినాము, కలోంజీ సీడ్స్ వేసేసినాము. రెండు బాగా ఈ మరి వేయించుకున్నాకదా మనం వచ్చి ఆయిల్ పోయాలమ్మా. ఇప్పుడు చూడండి, మనకు రెండు చేరి మనకు బాగా వేగిపోయింది. ఈ స్టేజ్లో మనం 50 ml కొబ్బరి నూనె పోసుకుంటాం. కొబ్బరి నూనె పోసుకున్నామా. ఇది కొంచెం మనకు మరగాల. దీంట్లో నేను ఒక్కొక్క వస్తువులుగా నేను ఇప్పుడు వేస్తాను మీకు. ఇది బాగా ఉడికెక్కుతా ఉంది. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న అన్ని వస్తువుల్లో ఒక్కొక్క వస్తువుగా నేను వేసేస్తాను. చూసినారంటే మనం ఈ ఎర్రగడ్డ
ఎత్తుకున్నాం కదా మా కోసి ఆ ఎర్రగడ్డ ముక్కలు వేసేస్తాము. రెండోది వచ్చి ఉసిరికాయ వేసుకుంటాము. మూడోది మనం ఈ ఆలివేరా అది కూడా వేసుకుంటాము. ఇప్పుడు ఓమాకు వేసేసినాం. ఇవన్నీ చేరి ఇప్పుడు మనకు బాగా మరకాలమ్మా. బాగా కొంచెంసేపు మరగకుండా మనకు అవన్నీ కొంచెం మారి మనకు మంచి ఒక హెయిర్ డై ఆయిల్ దొరుకుతుంది. సిమ్లో పెట్టుకొని మనం మరగనియాల. ఇది మరగనిది కొంచెంసేపు. అయితే చూడండి మనకు హెయిర్ డై ఆయిల్ బాగా మరిగిపోయింది మా. సూపర్ అంటే సూపర్గా మరిగిపోయింది. ఇప్పుడు చూడండి మనకు ఆయిల్ ఎంత బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆరిపేసినాను. ఇది కొంచెం బాగా ఆరాల. ఆరినాక నేను జుట్టుకు అప్లై చేసి చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి మనకు హెయిర్ డై ఆయిల్ బాగా ఆరిపోయింది. ఎంత మంచిగా ఉండదు చూస్తారా, సూపర్గా ఉండదు. ఇప్పుడు దీన్ని వచ్చి మనం ఫిల్టర్ చేయాలమ్మా. నేను ఎప్పుడు చెప్పేది కదా, దీన్ని కొంచెం నలిపినారంటే మీకు దాంట్లో ఉండే ఎసెన్స్ అంతా దిగిపోతుంది. కొంచెం పొడి పొడిలా అయిపోతుంది చూస్తారా. పొడి పొడి అయిపోయిందంటే మనకి ఇంకా హెయిర్ డై ఆయిల్ వచ్చి మంచి స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి మనం ఫిల్టర్ చేసుకుంటాం. బాగా దీన్ని నలిపేసినారంటే మనకి ఇంకా మంచిగా నలిగిపోతుంది మా. బాగా ఇదే మరి రెడీ చేసి బాగా ఆరబెట్టి మీరు వచ్చి చాలా చేసుకునేట్టుగా ఉంటే లంపుగా చేసుకుంటారు కదా, 1 లీటర్ 2 లీటర్ ఆ మరి చేసేవాళ్ళుగా ఉంటే బాగా ఆరబెట్టేయండి. ఆరబెట్టి మీరు అట్టనే దీంతో కూడా పెట్టవచ్చును. లేదంటే మీరు ఇది మరిగా బాగా నలిపేసినారంటే పొడి పొడి పొడిలు అయిపోతుంది. ఇంక దీంట్లో ఉండే ఆయిల్ అంతా బయట వచ్చేసి మనకి ఇంకా బాగుంటుంది మా. ఇప్పుడు చూడండి మనకు మంచి హెయిర్ డై ఆయిల్ మనకు దొరికి ఉండదు మా. ఈ మరిగా హెయిర్ డై ఆయిల్ చేసుకోండి మా, చాలా బాగుంటుంది. ఎంత బాగుంది చూస్తారా. చూడండి ఎంత బాగా నల్లగా ఎంత బాగుంది. ఇదే మరిగా హెయిర్ డై ఆయిల్ రెడీ చేసుకోండి. ఈ మాదిరిగా చేతిలో వచ్చి ఫుల్గా పూసుకోండి మా. పూసుకొని బాగా అప్లై చేసుకోండి. బాగా లోపల వచ్చి స్కాల్ప్లు అంతా పడేట్టుగా బాగా అప్లై చేసుకొని కొంచెంసేపు మీరు మసాజ్ చేయండి. జుట్టుని ఒక 5 నిమిషాలైనా కూర్చునేసి బాగా మసాజ్ చేసి బిడ్డలకు పెట్టవచ్చు మా. మీరు ఈ మాదిరిగా మసాజ్ చేసి పైనుంచి కింద జుట్టు వరకు మీరు ఫుల్గా మీరు ఆయిల్ని అప్లై చేసి మీరు పెట్టుకుంటా ఉన్నారంటే ఇదే మరి రెగ్యులర్గా మీరు పెట్టండి. అది 6 నెలలకు మీకు మంచి రిజల్ట్ మీకే తెలుస్తుంది మా. అయితే వదలకుండా మీరు పెడతానే ఉండాలా. పెడతా ఉన్నారంటే సూపర్ అయిన ఒక మంచి నల్లగా ఒత్తుగా షైనింగ్గా సాఫ్ట్ అయిన జుట్టు మీకు దొరుకుతుంది. ఈ మరిగా పెట్టుకునేసి 1 గంట సేపు నానబెట్టుకోండి మా. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీకు మంచి రిజల్ట్ చాలా బాగా దొరుకుతుంది మా. పెడతానే ఉన్నారంటే మంచి నల్ల జుట్టు మీ సొంతం అవుతుంది. మంచి షైనింగ్ సాఫ్ట్ అన్నీ దొరుకుతుంది మా ఈ ఒక హెయిర్ డై ఆయిల్ వల్ల. ఓకే మా, ఈ వీడియో చాలా నచ్చును అనుకుంటాను. దానికి ముందుగా 1 గంట సేపు నానబెట్టినాక ఒక మైల్డ్ షాంపూ వేసి స్నానం చేసుకోండి. అది చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చేసుకుంటారు ఉంటేనే 1 గంట సేపు తర్వాత అది చేసుకోండి. మంచి ఒక సిక్కకాయ తీసుకోండి, లేకపోతే సిక్కకాయ లాగానే ఇప్పుడు వచ్చి మార్కెట్లో అమ్ముతా ఉంది పేస్ట్ లాగా, ఆ మరి కూడా తీసుకోండి. అవన్నీ కూడా మీకు కెమికల్ తక్కువగా ఉంటుంది. షాంపూ కన్నా కెమికల్ తక్కువగా ఉంటుంది. లేదా మీ దగ్గర ఏది ఉండదో మీరు అది యూస్ చేసుకోండి. బాగా మీరు తల వాష్ చేసుకొని వచ్చినారంటేనే మీకు మంచి రిజల్ట్ చాలా బాగా దొరుకుతుంది మా. ఓకే మా, ఈ వీడియో చాలా నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ మా.